నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత సినీ దర్శకులు శ్రీ ప్రభాకర్ జైని గారు రచించిన వానలో తడిసిన రాఖీ అనే ఓ చక్కటి కథను విందామండి. రాఖీ కట్టడం అనేది కేవలం ఒక తంతుగా మారిపోతున్న ఈ రోజుల్లో రక్షాబంధనం అంటే అన్నో తమ్ముడికో కాదు, అక్కో చెల్లికి కూడా తోడబుట్టిన వారిని రక్షించవలసిన బాధ్యత ఉంది. కష్టాల్లో ఉన్న తోబుట్టువులకు గుండె గోడల మీద పేరుకున్న చెమ్మను పంచి ధైర్యం చెప్పాలి. రాఖీ పౌర్ణమి కోసం ప్రత్యేకంగా రాయబడిన కథ ఇది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. జీవితంలో తుఫానులన్నీ దాటిపోయాక సంతోషంగా బతుకుదామని ఎదురు చూస్తే మనిషికి సంతోషంగా బతికే సమయమే మిగలదు. ఎందుకంటే ఒక తుఫాను తీరం దాటే లోపే మరో తుఫాను సముద్రంలో పుడుతూ ఉంటుంది. అందుకే వాన వెలిసే వరకు గుమ్మం దగ్గర నిలబడటం కాదు జీవితం. కురుస్తున్న వానలోనే అడుగు ముందుకు వేసి తడిసిన నేల మీద జారిపోకుండా నడవటం నేర్చుకోవటమే జీవితం. ఆ విషయం నాకు నేర్పింది ఏ పుస్తకమో ఏ ప్రవచనమో కాదు, ఒక రాఖీ. దానిని నా చేతికి కట్టిన చెల్లి. నాకు సొంత చెల్లెళ్ళు లేరు, అమ్మకు నేను ఒక్కడినే. చిన్నప్పుడు రాఖీ పండుగ వచ్చినప్పుడల్లా మా వీధిలోని పిల్లలందరూ చేతుల నిండా రంగురంగుల రాఖీలు కట్టుకుని తిరుగుతూ ఉంటే నా మణికట్టు మాత్రం ఖాళీగా కనిపించేది. ఆ ఖాళీని బయటకు చూపించకుండా చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకుని తిరిగేవాడిని. పక్కింటి అక్కలు అప్పుడప్పుడు రాఖీ కట్టేవాళ్ళు. అమ్మ వాళ్లకు 10 రూపాయలో 20 రూపాయలో ఇచ్చేది. వాళ్ళు మిఠాయి నోట్లో పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ బంధం రాఖీ దారం ఉన్నంతసేపే ఉండేది. మరుసటి రోజుకు ఎవరి ఆటల వాళ్ళవి, ఎవరి గొడవలు వాళ్ళవి. కానీ మాధవి అలా నా జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయే పక్కింటి అమ్మాయి కాదు. నా బాల్యమంతా తన అడుగుల చప్పుడు వినిపిస్తుంది. మా ఇంటి పక్కనే పెంకుటిల్లుండేది. ఆ ఇంటి ముందు చిన్న పెరట్లో నందివర్ధనం, మందారాలు, కనకాంబరాలు పూసేవి. తెల్లవారగానే మాధవి పరికిని పైకి కొంచెం ఎత్తి పట్టుకుని మంచుతో తడిసిన మొక్కల మధ్య తిరుగుతూ పూలు కోసేది. వాళ్ళమ్మ గుడికి వెళ్ళేటప్పుడు మాధవి కూడా పట్టు పరికిణి వేసుకుని జడలో కనకాంబరాలు పెట్టుకుని వెనక నడిచేది. నేను గుమ్మం దగ్గర కూర్చుని చదువుతున్నట్లు నటిస్తూ ఆమె వెళ్లేదాకా చూసేవాణ్ణి. మాధవి నాకంటే 2 ఏళ్లు చిన్నది. నాకు చెల్లి లేదన్న విషయం తెలిసిన మొదటి రాఖీ పండుగ రోజున తనే ఒక రాఖీ కొనుక్కుని వచ్చింది. అది ఖరీదైంది కాదు. ఎర్రటి దారానికి మధ్యలో పసుపు రంగు ప్లాస్టిక్ పువ్వు ఉండేది. మా అమ్మ పూజ గదిలో దీపం వెలిగించి వెండి పళ్ళెంలో పసుపు, కుంకుమ, అక్షతలు 2 లడ్డూలు పెట్టింది. మాధవి నా నుదుట కుంకుమ పెట్టి రాఖీ కడుతూ ఉంటే నా చేతిని తన చేతుల్లోకి తీసుకున్న తీరు ఇప్పటికీ గుర్తుంది. అది కేవలం దారం కడుతున్నట్లు లేదు, నా ఖాళీ మణికట్టుకు ఒక బంధాన్ని కడుతున్నట్టు అనిపించింది. అన్నయ్య, నాకేం బహుమతి ఇస్తావు అని అడిగింది. నా దగ్గర 3 రూపాయలు మాత్రమే ఉన్నాయి. వాటిని అమ్మకు తెలియకుండా దాచుకుని స్కూల్ దగ్గర దొరికే పుల్లేసి కొనుక్కోవాలనుకున్నాను. ఆ 3 రూపాయలు ఆమె చేతిలో పెట్టాను. ఆమె వాటిని లెక్క పెట్టుకుని ఇంతేనా అని మూతి ముడిచింది. ఇప్పుడు ఇంతే, నేను పెద్దవాడిని అయ్యాక నీకు పెద్ద బహుమతి ఇస్తాను అన్నాను. ఏమిస్తావు అడిగింది. నువ్వేం అడిగితే అది. అయితే మాట తప్పకూడదు అని నా చేతుల్లో చేయి వేసి ఒట్టు వేయించుకుంది. పిల్లల ఒట్లు దేవుడి దగ్గర నమోదు కావని మనం అనుకుంటాము. కానీ కొన్ని ఒట్లు కాలం దగ్గర నమోదవుతాయి. అవి మనకు గుర్తులేకపోయినా కాలం మాత్రం సరైన రోజున వాటిని మన ముందుకు తీసుకొస్తుంది. మాధవి తండ్రి నారాయణ మావయ్యకు చిన్న కిరాణా దుకాణం ఉండేది. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. 2 కుటుంబాల ఆర్థిక స్థితిలో కొంత తేడా ఉన్నా మా గుమ్మాల మధ్య మాత్రం ఏ గోడ ఉండేది కాదు. వాళ్ళింట్లో పులిహోర చేస్తే మా ఇంటికి వచ్చేది. మా ఇంట్లో పాయసం చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళేది. సంక్రాంతికి 2 ఇళ్ల ముందు వేసిన ముగ్గులు మధ్యలో కలిసిపోయేవి. దసరాకు బొమ్మల కొలువు మా ఇంట్లో పెట్టినా పేరంటానికి వచ్చినట్టుగా మాధవి పట్టులంగా వేసుకుని రోజంతా మా ఇంట్లోనే తిరిగేది. మా అమ్మ తన కూతురిలా జడ వేసి పూలు పెట్టేది. కాలం పెంకుటేళ్లను డాబాలుగా, పరికిణీలను చుడీదారులుగా, 3 రూపాయల బహుమతులను ఆన్లైన్ చెల్లింపులుగా మార్చేసింది. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాదులో ఉద్యోగంలో చేరాను. మాధవి డిగ్రీ చదివింది. ప్రతి రాఖీ పండుగకు నేను ఇంటికి రాలేకపోయినా ఆమె పోస్టులో రాఖీ పంపేది. చిన్న కాగితం మీద అన్నయ్యకు అని రాసేది. నేను డబ్బులు పంపితే నాకు నీ డబ్బులు కాదు నువ్వు కావాలి అని సందేశం పెట్టేది.
మొదట్లో ఆ మాటను ప్రేమగా తీసుకున్నాను. తర్వాత ఉద్యోగపు పరుగులో దానిని సాధారణ ఫిర్యాదుగా భావించటం మొదలుపెట్టాను. నాకు జీతం పెరిగింది, కారు వచ్చింది, నగరంలో 2 పడక గదుల ఇల్లు కొన్నాను. కానీ నా జీవితంలో సంతోషం పెరగలేదు. నేను పనిచేసే సంస్థ ఒకేసారి 100 మంది ఉద్యోగులను తొలగించింది. ఆ జాబితాలో నా పేరు కూడా ఉంది. గృహ రుణం, కారు రుణం, క్రెడిట్ కార్డు బకాయిలు నా చుట్టూ మేఘాల్లా కమ్ముకున్నాయి. 3 నెలలు ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. స్నేహితులు మొదట్లో ఫోన్ చేశారు. తర్వాత వాళ్ళ సమస్యల్లో వాళ్ళు మునిగిపోయారు. పరిచయస్తులు నా ఫోన్ ఎత్తడం తగ్గించారు. నేను ఇంట్లో తెరలు కూడా తీయకుండా చీకట్లో కూర్చునేవాణ్ణి. బయట వర్షం కురుస్తూ ఉంటే నా జీవితం అంతా ఆ వర్షంలో కొట్టుకుపోతున్నట్టు అనిపించేది. ఆ ఏడాది రాఖీ పండుగకు 2 రోజుల ముందు మాధవి ఫోన్ చేసింది. అన్నయ్య, ఈసారి తప్పకుండా వస్తావు కదా అని అడిగింది. చూడాలి, ఇక్కడ పని ఎక్కువగా ఉంది అని అబద్ధం చెప్పాను. నా ఉద్యోగం పోయిన విషయం అమ్మకు చెప్పలేదు. మాధవికి తెలియదనుకున్నాను. నా ఓటమిని తెలిసిన వాళ్ల కళ్ళల్లో నన్ను నేను చూసుకునే ధైర్యం లేకపోయింది. వర్షాలు బాగా పడుతున్నాయి, బస్సులు కూడా సరిగ్గా నడవటం లేదుట. అయినా నువ్వు బయలుదేరితే నాకు చెప్పు అంది. చెప్పాను కదా, ప్రయత్నిస్తాను అని చిరాకుగా ఫోన్ పెట్టేశాను. ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. కిటికీ అద్దాల మీద వాన చినుకులు నిరంతరంగా కూడుతున్నాయి. ప్రతి చినుకు బ్యాంకు నుంచి వచ్చిన ఒక హెచ్చరికలా వినిపించింది. మరుసటి ఉదయం నా ఖాతాలో మిగిలిన డబ్బులు చూశాను. నగరంలో మరో నెల బతకటానికి కూడా అవి సరిపోవు. కారు అమ్మేస్తే కొంత భారం తగ్గుతుందని అనుకున్నాను. ఇల్లు కూడా అమ్మేసి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాను. ఓడిపోయిన సైనికుడు తన ఆయుధాల కింద పెట్టినట్టుగా నా మనసులోని ఆశలన్నీ పక్కన పెట్టేశాను. రాఖీ పండుగ రోజు తెల్లవారుజాము నుంచి వర్షం మరింత పెరిగింది. ఆకాశానికి ఎక్కడో గాయం తగిలి అక్కడి నుండి నీళ్లు కారుతున్నట్టుగా ఉంది. అమ్మ ఫోన్ చేసి రమ్మని అడిగింది. ఆరోగ్యం బాగోలేదని చెప్పాను. మాధవి ఫోన్ చేయలేదు. తనకు నా మీద కోపం వచ్చి ఉంటుందని అనుకున్నాను. మధ్యాహ్నం 12:30 సమయంలో తలుపు మీద శబ్దం వినిపించింది. తలుపు తీస్తే ఎదురుగా మాధవి నిలబడి ఉంది. వానకు పూర్తిగా తడిసిపోయింది. ఆకుపచ్చ చీర ఒంటికి అతుక్కుపోయింది. జడలో పెట్టుకున్న సన్నజాజులు తడిసి వాలిపోయాయి. నుదుట పెట్టుకున్న కుంకుమ చిరిగి ముక్కు మీదకొచ్చింది. ఒక చేతిలో గొడుగుంది. మరొక చేతిలో తడవకుండా గుండెలకు హత్తుకున్న చిన్న సంచి ఉంది. ఆమె వెనక నుంచి వీధిలో పారుతున్న వాన నీళ్లు కనిపిస్తున్నాయి. నువ్వేంటి ఇక్కడ? ఆశ్చర్యంగా అడిగాను. ఆమె లోపలికొచ్చి గొడుగును మూసి, నువ్వు రాలేనప్పుడు నేనే రావాలి కదా అంది. ఇంత వానలో ఎందుకు వచ్చావు? దారిలో ఏమైనా అయితే అడిగాను. మాధవి నా కళ్ళల్లోకి చూసి, దారిలో ఏదో అవుతుందని భయపడితే మన వాళ్ళ దగ్గరికి ఎప్పటికీ చేరుకోలేమన్నయ్య అంది. ఆమె మాట నా గుండెల్లో ఎక్కడో తగిలింది. నేను తువ్వాలు తీసుకొచ్చి ఇచ్చాను. తల తుడుచుకుని సంచిలో నుంచి వెండి పళ్ళెం తీసింది. చిన్న డబ్బాలో కుంకుమ, అక్షతలు, నేతి లడ్డూలు ఉన్నాయి. అన్నింటినీ వంటగదిలో ఉన్న చిన్న బల్ల మీద అమర్చింది. తర్వాత రాఖీ తీసింది. అది చిన్నప్పుడు నాకు కట్టిన ఎర్ర దారంలాగే ఉంది. మధ్యలో పసుపు రంగు పువ్వు కూడా ఉంది. ఇలాంటిది ఎక్కడ దొరికింది అని అడిగాను. దొరకలేదు, నేనే తయారు చేశాను. నీకు గుర్తుందో లేదో చూడాలని అంటూ నవ్వింది. ఆ నవ్వులో బాల్యంలోని మాధవి కనిపించింది. నా నుదుట కుంకుమ పెట్టి అక్షంతలు వేసి రాఖీ కట్టింది. ఆమె లడ్డు నా నోట్లో పెడుతూ ఉంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ముఖం పక్కకు తిప్పుకున్నాను. ఏమైంది అన్నయ్య అని అడిగింది. ఆహా, ఏమీ లేదు. వాన బయటే పడుతోంది, నీ కళ్ళల్లో కాదు అని నా భుజం మీద చేయి వేసింది. ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్న భయం అంతా ఒక్కసారిగా బయటకొచ్చింది. ఉద్యోగం పోయిన విషయం, అప్పులు, ఇంటిని అమ్మాలనుకున్న నిర్ణయం అన్నీ చెప్పాను. చెబుతున్నంతసేపు ఆమె మధ్యలో ఒక్క మాట కూడా అనలేదు. నా మాటలన్నీ పూర్తయ్యాక చిన్నప్పుడు నేనిచ్చిన 3 రూపాయలను చూసి మూతి ముడిచినట్లే ముఖం పెట్టింది. ఇంతేనా అని అడిగింది. ఏమిటి ఇంతే? అదే, నీ సమస్యలు ఇంతేనా? ఇవి నీకు చిన్నగా కనిపిస్తున్నాయా మాధవి? నెలకు చెల్లించాల్సిన వాయిదాలు ఎంతో తెలుసా అన్నాను. మాధవి కిటికీ దగ్గరకు వెళ్ళి తెరలను పక్కకు జరిపింది. ఒక్కసారిగా గదిలోకి వాన వెలుగొచ్చింది. ఎదురుగా ఉన్న భవనాలు వర్షపు తెర వెనుక మసకగా కనిపించాయి. అన్నయ్య,
ఈ వాన మనం ఏడిస్తే ఆగుతుందా ప్రశ్నించింది. ఆగదు అన్నాను. గొడుగు పట్టుకుంటే అసలు వాన పడకుండా ఉంటుందా? ఉండదు, కానీ మనం తడవకుండా ఉంటాం చెప్పాను. జీవితంలో సమస్యలు అంతే, అవి రావద్దని మనం నిర్ణయించలేము, కానీ వాటిలో ఎలా నడవాలో నిర్ణయించుకోగలం. తుఫాను దాటిపోయే వరకు జీవితం ఆపేస్తే మనకు మిగిలేది ఎదురు చూపే. వానలోనే నడవటం నేర్చుకోవాలన్నయ్య అంది. నేను ఆమెనే చూస్తూ ఉండిపోయాను. ఒకప్పుడు 3 రూపాయల కోసం మూతి ముడిచిన చిన్నపిల్ల ఇంత పెద్ద మాటలు ఎప్పుడు నేర్చుకుందో అర్థం కాలేదు. మాటలు చెప్పటం సులభం మాధవి అన్నాను. ఆమె నవ్వలేదు. నెమ్మదిగా తన సంచిలో నుంచి కొన్ని కాగితాలు తీసి నా ముందు పెట్టింది. అవి ఒక వైద్యశాల నివేదికలు. ఆమె 2 మూత్రపిండాల్లో ఒకటి సరిగ్గా పనిచేయటం లేదని, నిరంతర చికిత్స అవసరమని అందులో ఉంది. నేను కాగితాలు చదువుతూ ఉంటే అక్షరాలు మసకబారిపోయాయి. ఇదెప్పటి నుంచి మాధవి అడిగాను. 6 నెలల నుండి. నాకెందుకు చెప్పలేదు? నువ్వు ఉద్యోగం పోయిన విషయం నాకెందుకు చెప్పలేదు ప్రశ్నించింది. నేను తల ఉంచుకున్నాను. ముందు చాలా భయపడ్డానన్నయ్య. నా చదువు ఆగిపోతుందేమో, నా పెళ్ళి ఏమవుతుందో, అమ్మా నాన్నలు తట్టుకోగలరో లేదో అని ఏడ్చాను. తర్వాత ఒకరోజు హాస్పిటల్ నుండి బయటకొస్తూ ఉంటే పెద్ద వర్షం పడింది. అందరూ ముఖద్వారం దగ్గర నిలబడి వాన తగ్గాలని ఎదురుచూస్తున్నారు. ఒక చిన్న అమ్మాయి మాత్రం వానలో చేతులు చాచి తిరుగుతూ నవ్వుతోంది. ఆమె తల్లి క్యాన్సర్ చికిత్స కోసం అక్కడికి వచ్చిందట. అయినా ఆ పిల్ల తనకు దొరికిన ఆ క్షణాన్ని వదులుకోలేదు. అప్పుడు నాకు అర్థమైంది, మన బాధను మోస్తూనే సంతోషంగా ఉండొచ్చు, చికిత్స చేయించుకుంటూనే చదువుకోవచ్చు, భయపడుతూనే ధైర్యంగా అడుగేయొచ్చు. మాధవి, ఇది అమ్మకు తెలుసా అడిగాను. తెలుసు, నీకు చెప్పొద్దని నేనే చెప్పాను. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని 2 నెలల క్రితమే తెలిసింది. నీ స్నేహితుడు వినయ్ చెప్పాడు అంది. నా చేతికి కట్టిన రాఖీని చూశాను. చెల్లిని కాపాడతానని అన్నయ్య ఇచ్చే హామీకి ఇది గుర్తు అంటారు. కానీ ఈరోజు నన్ను కాపాడటానికి నా చెల్లె 100 కిలోమీటర్లు ప్రయాణించి తుఫాను లాంటి వర్షాన్ని దాటుకుని వచ్చింది. రక్షణ అంటే ప్రమాదం వచ్చినప్పుడు ఎదుట నిలబడటం మాత్రమే కాదు. మనిషి తన మీద తనకున్న నమ్మకాన్ని కోల్పోయినప్పుడు దానిని వెతికి తీసుకొచ్చి అతని చేతిలో పెట్టడం కూడా రక్షణే. అన్నయ్య నాకు చిన్నప్పుడు పెద్ద బహుమతి ఇస్తానని చెప్పావు, గుర్తుందా అని అడిగింది మాధవి. నేను కళ్ళు తుడుచుకుంటూ, గుర్తుంది, నీకేం కావాలి అని అడిగాను. ముందు గడ్డం చేసుకుని శుభ్రమైన బట్టలు వేసుకో, తర్వాత మన ఇద్దరం బయటకు వెళ్దాం అంది. ఈ వానలోనా? అవును, వానలోనే. మేమిద్దరం ఇంటి నుండి బయటకు వచ్చాము. ఒకే గొడుగు కింద నడుస్తున్న గాలి విసురుకి ఇద్దరము తడిసిపోతున్నాము. వీధి చివర చిన్న పార్క్ ఉంది. అక్కడ ఎవరూ లేరు. చెట్ల ఆకుల నుంచి నీళ్లు ధారలుగా జారుతున్నాయి. గెడ్డి మీద వాన చినుకులు పడుతూ అనేక చిన్న ముత్యాలను సృష్టిస్తున్నాయి. మాధవి గొడుగును మూసేసి చిన్న పిల్లల 2 చేతులు చాపి వానలో తిరిగింది. ఏం చేస్తున్నావు అడిగాను. వానలో నాట్యం చేస్తున్నాను, నువ్వు చెయ్యి అంది. నాకు రాదు. ఎవ్వరికి పుట్టుకతో రాదు. తడవటానికి భయపడటం మానేస్తే అదే వస్తుంది అంటూ నా చేయి పట్టుకుని లాగింది. ఆ రోజు మేము నిజంగా నాట్యం చేశామో, వానలో పిచ్చి వాళ్ళలా తిరిగామో తెలియదు. కానీ చాలా నెలల తర్వాత నేను మనస్ఫూర్తిగా నవ్వాను. నా ఉద్యోగం తిరిగి రాలేదు, నా అప్పులు తగ్గలేదు, మాధవి ఆరోగ్యము ఒక్కసారిగా బాగుపడలేదు. అయినా మా ఇద్దరి జీవితాల్లో ఏదో మారిపోయింది. తుఫాను బయట అలాగే ఉంది, కానీ దాని మధ్యలో నిలబడే మా పద్ధతి మారింది. తర్వాత రోజే నా కారును అమ్మేశాను. వచ్చిన డబ్బుతో కొన్ని అప్పులు తీర్చాను. ఇల్లు అమ్మకుండా ఒక గదిని అద్దెకిచ్చాను. చిన్న సంస్థల్లో ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా నా అనుభవంతో 3 యువకుల్ని కలుపుకొని సాంకేతిక సేవల సంస్థ ప్రారంభించాను. మొదటి 6 నెలలు ఆదాయం తక్కువే. అయినా ప్రతి ఓటమిని ముగింపుగా చూడటం మానేశాను. మాధవి చికిత్స బాధ్యతను నేను తీసుకున్నాను. ఆమె తన చదువును ఆపలేదు. ఆరోగ్యం సహకరించని రోజుల్లో ఇంటి నుంచి చదివింది. తర్వాత పోటీ పరీక్ష రాసి బ్యాంకు ఉద్యోగం సంపాదించింది. 3 ఏళ్ల తర్వాత మా సంస్థలో 40 మంది పనిచేస్తున్నారు. ఆ ఏడాది రాఖీ పండుగకు నేను తెల్లవారుజామునే మాధవి ఇంటికి వెళ్ళాను.
పెరట్లోని నందివర్ధనం మొక్క ఇప్పటికీ పూలతో నిండి ఉంది. మాధవి పసుపు పచ్చని పట్టుచీర కట్టుకుని, పాదాలకు పసుపు రాసుకుని, మెడకు గంధం పెట్టుకుని పూజ గది నుంచి బయటకొచ్చింది. ఆమె ముఖంలో అనారోగ్యం మిగిల్చిన అలసట కొద్దిగా కనిపిస్తున్నా కళ్లల్లో మాత్రం వానలో నాట్యం చేసినప్పటి వెలుగే ఉంది. రాఖీ కట్టిన తర్వాత నేను ఆమె చేతిలో ఒక ఇంటి తాళం పెట్టాను. ఆమె ఎన్నాళ్లుగానో అమ్మా నాన్నలకు మంచి ఇల్లు కట్టించాలని కోరుకుంది. వాళ్ల పాత పెంకుటింటి స్థానంలో నేను కట్టించిన చిన్న ఇంటి తాళం అది. ఇంత పెద్ద బహుమతి ఎందుకన్నయ్యా అడిగింది. చిన్నప్పుడు నువ్వు ఏం అడిగితే అది ఇస్తానని చెప్పాను కదా. ఆమె తాళాన్ని అమ్మ చేతిలో పెట్టి నా మణికట్టు మీద ఉన్న రాఖీని సవరించింది. నాకు కావలసిన పెద్ద బహుమతి ఇది కాదు అంది. మరింకేమిటి? ఎలాంటి తుఫాన్ వచ్చినా మళ్ళీ జీవితం నుంచి పారిపోనని మాట ఇవ్వు. ఈసారి ఆమె నా చేతిలో చెయ్యి వేసి ఒట్టు వేయించుకోలేదు. ఆ అవసరం కూడా లేదు. ఎందుకంటే కొన్ని మాటలు పెదవులతో ఇవ్వవలసినవి కావు. మనం బతికే విధానంతో ప్రతిరోజు నిలబెట్టుకోవలసినవి. ఆ రోజు సాయంత్రం మళ్ళీ వర్షం మొదలైంది. ఇంటి ముందు కుర్చీలు వేసుకుని అందరం వేడివేడి పకోడీలు తింటూ వానను చూస్తున్నాము. మాధవి చిన్న కూతురు నా చేతికి తను తయారు చేసిన కాగితపు రాఖీ కట్టి బహుమతి కావాలని చేయి చాపింది. నేను జేబులో నుంచి 3 రూపాయల నాణాలు తీసి ఆ చిన్న అరచేతిలో పెట్టాను. ఇంతేనా అని అది మూతి ముడిచింది. మాధవి నా వైపు చూసింది. ఇద్దరం ఒక్కసారిగా నవ్వేశాం. మా నవ్వులు వాన చప్పుళ్లతో కలిసి పెరట్లోని నందివర్ధనం పూల మీద పరుచుకున్నాయి. ఆ 3 రూపాయల విలువ ఆ చిన్నపిల్లకి అప్పుడు తెలియకపోవచ్చు. కానీ నాకు తెలుసు. అవి కేవలం నాణేలు కావు. ఒక బాల్యంలో మొదలైన బంధానికి గుర్తులు. ఒక అన్నను కాపాడిన చెల్లి ధైర్యానికి సాక్ష్యాలు. తుఫాను ముగిసే వరకు ఎదురు చూడకుండా వానలోనే నాట్యం చేయటం నేర్చుకున్న 2 జీవితాల కథ. నా మణికట్టు మీద కట్టిన రాఖీ వాన తేమకు కొద్దిగా తడిసింది. కానీ దాని ముడి మరింత బిగిసింది. బహుశా బంధాలు అంతేనేమో. కష్టాల వానలో తడిస్తే తెగిపోవు. ప్రేమ నిజమైనదైతే మరింతగా బిగుసుకుంటాయి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.